తెలంగాణలో అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తైతే ఖమ్మం నియోజకవర్గం ఒక ఎత్తు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సీటు నాదంటే నాదన్నట్టే చేస్తుంటారు ఖమ్మం లీడర్లు. ఫటాఫటా అన్ని సీట్లకు అభ్యర్థులు దొరుకుతారు కానీ మరి గదేందో ఏమో ఖమ్మం సీట్ కాడికి వచ్చేసరికి పార్టీలకు పరిశాన్ అవుతుంటుంది. లీడర్ల అలుగుడు గులుగుడు పంచాది ఓ పటాన దిగదు. ఇక ఇప్పుడు ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేసే కాడ కూడా షై పార్టీ పెద్ద లీడర్లకు చిన్న లీడర్లకు అందరికీ ఖమ్మం సీట్ కాడనే కాళ్ళ కట్టబెట్టినట్టు అయ్యింది. మరి ఇక కథ ఎంత దాకా వచ్చిందో చూద్దాం పారి. వీళ్ళకిస్తే వాళ్ళ అలుగుడు, వాళ్ళకిస్తే వీళ్ళ అలుగుడు. ఎప్పుడు చూసినా ఖమ్మం సీటు షెయి పార్టీలను గట్టిగానే ఇరికాటంలో పెడుతున్నది. ఇక ఇప్పుడు ఎంపీ సీటు కొరకు లీడర్లంతా గుంజులాడినట్టు చేస్తుండేటాలకు గల్లీ లీడర్ల కానుంచి ఢిల్లీ లీడర్ల దాకా అందరికి తలకాయలున్న పానం అరికాయలకు వచ్చినట్టు అయిందట. ముచ్చట అటు తిరిగి ఇటు తిరిగి ఢిల్లీ పెద్ద మనుషుల కాడికే పోయిందట. మళ్ళా ఇటు చూస్తేనేమో నామినేషన్ల టైం ఓడుస్తున్నది. సీటు పంచాది ఇంకా దేగుతలేదని అందరూ పరిశాన్ల పడ్డారు. ఇప్పటికే మంత్రి పొంగులేటి ఈ అంకుడు రామసాయం రఘురామరెడ్డి తరపుకెళ్లి 2 సెట్ల నామినేషన్లు వేసిర్రాట. కొత్తగొచ్చిన వాళ్లకు కాకుండా పాత వాళ్లకే టికెట్ ఇవ్వాలని కొంతమంది పట్టుబడుతున్నారట. రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని గట్టిగా అడుగుతున్నారట. మరిగా ఏం చేస్తారో ఏమో గాని పార్టీ పెద్ద మనుషులు పేరు చెప్పకుండానే చెయ్యి పార్టీ తరపుకెళ్లి లీడర్లు నామినేషన్లు వేస్తున్నారు. అటు కరీంనగర్ లా ఇటు ఖమ్మంలో పార్టీ ప్రకటించలేదు గాని మేమే అనుకుంటా పోయి లీడర్లు నామినేషన్లు అయితే వేసిండ్రు. అంత గమ్మతే ఉన్నది అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఇగిదిట్లుంటే ఖమ్మంలో పార్లమెంటు సీటుకు కారు పార్టీ తరపుకెళ్లి నామా నాగేశ్వరరావు, పువ్వు పార్టీ తరపుకెళ్లి తాండ్ర వినోదరావు నామినేషన్లు వేసిండ్రు. ప్రచారం కూడా దుమ్ము లేపుతున్నారు. మరిగా చెయ్యి పార్టీ వాళ్ళు ఏం చేస్తారో గురువారంతోనే నామినేషన్లకు గడువు ఒడుస్తాంది. ఎటు చేస్తారో చూడాలి.